కాంగ్రెస్ పాలనలో రోజురోజుకు తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా న్యూసాపూర్ నగర్ గాజుల రామారం డివిజన్లో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ ప్రజలు ఖాళీ బిందెలతో రోడెక్కుతున్నారు. తాగునీటి కష్టాలపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గాజుల రామారం డివిజన్ ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంవత్సరాల్లో సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో మంచిగా వాటర్ సప్లై ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ మనం చూసి ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం బస్సులలో నీళ్లు కాదు కదా పొంగుతున్నటువంటి డ్రైనేజీలను కూడా క్లీన్ చేసే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా అధికారులు ఎవరి దగ్గర పోయినా కూడా అధికారులు కనీసం ఈరోజు ఫోన్ రెస్పాన్స్ అయ్యే పరిస్థితిలో లేరు. ఫోన్లో కూడా రెస్పాన్స్ అవుతలేరు. కాబట్టి మేము అధికారుల దగ్గర పోతే వాళ్ళు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, సార్ మాకున్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మా దగ్గర నిధులు లేవని, మేమే ఆడికి తీసుకురావాలి, మా జేబులకి పెట్టి చేయాలని చెప్పేసి మమ్మల్ని ఉల్టా వాళ్ళు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే 15 నిమిషాలుగా పని చేయించినటువంటి రోజులు ఉండే. మరి ఇవాళ పరిస్థితి ఏంటంటే మోరీలు తీస్తలేరు అంటే కూడా ఆ ఫోన్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఎత్తలేని పరిస్థితి. అంటే కావాలని రాజకీయ కక్ష సాధింపులు చర్యలు జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇటువంటిదే కంటిన్యూ అయితే మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ వారు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తయ్యే వరకు మీ వెంట రోజు పడుతూనే ఉంటాం. ప్రతి ఒక్క సమస్య పైన మేము వెంటాడుతూనే ఉంటాము. దీనికి ఖచ్చితంగా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని స్థానిక సమస్యలపై పోరాడకపోతే ఖచ్చితంగా మేము మీ వెంబడే ఉండి పోరాడుతూ ఉంటాం. ప్రతి సమస్య పైన మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని తెలియజేస్తాం. 129 డివిజన్లో న్యూసాపూర్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ వాటర్ సమస్యకు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఏ అధికారి కూడా స్పందించట్లేదు, వాటర్ వర్క్స్ అధికారి స్పందించట్లేదు. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బస్తీ సమస్యల మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే అధికారులు పట్టించుకోలేరు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేరు, వాటర్ వర్క్స్ అధికారులు కూడా పట్టించుకోలేరు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో 24 అవర్స్ కరెంట్ ఉండేది, వాటర్ కూడా దినం తప్పి దినం వచ్చేది. ప్రతి సమస్యల మీద ఏది ఉన్నా కూడా 1 గంట సేపట్లో 2 గంటల సేపట్లో పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దృష్టికి పోతే ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు. మేము ఫోన్లు చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఏవైతే హామీలు ఇచ్చిరో స్కూటీలు కానీ, తులం బంగారం కానీ, 2500 కానీ, మహిళలకు 2500 కానీ, 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ అమలు పరిచే వరకు మీ వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంబడే పడతామని హెచ్చరిస్తూ, ఇంకొకసారి అధికారులు స్పందించకపోతే కంపల్సరీ మీ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున కొద్దులపూర్ తరఫున ధర్నా చేస్తామని, ఇప్పుడన్నా స్పందించి ప్రజలకు సకాలంలో వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం.